ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎలా రాయాలి, ఇది నిన్న మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ మనం ఆటోమేషన్ మాన్యువల్ టెస్ట్ కేసు రాయాలంటే ఏం వాడాం, ఎక్సెల్, జిరా కానీ ఎక్సెల్లో కానీ మనం మాన్యువల్ టెస్ట్ కేసు రాసాం. అలాగే మనం ఆటోమేషన్ ద్వారా టెస్ట్ కేసెస్ రాయాలంటే మనం ఎక్కడ రాస్తాం, ఎక్లిప్స్ ఎలా ఉంటుందంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హౌ టు డౌన్లోడ్ ఎక్లిప్స్ చూద్దాం. మీ సిస్టంలో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, కావాలంటే మీరు కూడా రాయొచ్చు అన్నమాట. హౌ టు డౌన్లోడ్ ఎక్లిప్స్, ఇందులో మనం రాస్తామండి టెస్ట్ కేసెస్. 1 సెకండ్ స్క్రీన్ షేర్ చేస్తాను. అసలు చూడండి, మనం జనరల్గా మనం మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఎక్కడ రాస్తాము, ఎక్సెల్ షీట్లో రాస్తాము. అదే ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ అయితే ఎప్పుడైనా సరే మనం ఎక్లిప్స్లో రాస్తామండి. ఎక్లిప్స్ అదొక ఐడి మాట, అదొక నోట్ ప్యాడ్ అనుకోండి. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ నోట్ ప్యాడ్. మనం ఇప్పుడు పెన్నుతో ఎక్కడ రాస్తామండి, ఎక్కడ రాస్తాం, వైట్ బుక్ మీద. చాక్ పీస్తో ఎక్కడ రాస్తాం, బోర్డు మీద. అంతేనా, మనం చాక్ పీస్తో ఎక్కడ రాస్తాం, బోర్డు మీద. బలపంతో ఎక్కడ రాస్తాం, పలక మీద. అలాగే మనం ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తామంటే ఎక్లిప్స్. ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తాం, ఇన్ ఎక్లిప్స్. కొంతమంది ఎక్లిప్స్లో రాస్తారు, కొంతమంది ఇంటెలిజేలో రాస్తారు. ఏదైనా రాయొచ్చు, గత ప్రస్తుతం మనం ఎక్లిప్స్ గురించే మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఆటోమేషన్ టెస్ట్ కేసు దేంతో రాస్తాం, ఎక్కడ రాస్తాం, ఓకే, వేర్ విల్ రైట్ ఎక్లిప్స్. ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ హౌ విల్ యూ రైట్, బై యూజింగ్ సెలీనియం విత్ పైథాన్ ఆర్ జావా. కానీ మనం ఏం చెప్పుకుంటున్నాం, పైథాన్ కాదు కదా, జావా కదా. సో ఓన్లీ జావా గురించి నేర్చుకుందాం, పైథాన్ పక్కన పెట్టేసింది. మన ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ అనేవి దేంతో రాస్తున్నాము, ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ రైటింగ్ బై యూజింగ్ సెలీనియం విత్ జావా. ఓకేనా, ఎక్లిప్స్లో రాయాలి. ఇప్పుడు హౌ టు డౌన్లోడ్ ఎక్లిప్స్, ఫస్ట్ స్టెప్ చూద్దాం. చూడండి, మీరు మీ సిస్టంలో రాయాలంటే ఫస్ట్ ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎక్లిప్స్ అని కొట్టండి గూగుల్లోకి వెళ్ళి. ఎక్లిప్స్ అని చూసారా, ఎక్లిప్స్ డౌన్లోడ్ అని కొట్టండి. డౌన్లోడ్ అని కనిపిస్తే మీకు కనిపిస్తుందండి సెకండ్ ఆప్షన్. సెకండ్ అయినా ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి. మీకు అంతగా లేదనుకో, మీకు గూగుల్ ఎలా కొట్టాలని తెలియదు అనుకో, చాట్‌జీపీటీకి వెళ్ళండి. చాట్‌జీపీటీకి వెళ్ళి, అంటే ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా మీ సిస్టంలో, చాట్‌జీపీటీని అడగండి, గివ్ మీ ద యూఆర్ఎల్ టు డౌన్లోడ్ ఎక్లిప్స్. డైరెక్ట్ చాట్‌జీపీటీని అడగండి, అది మీకు ఇచ్చేస్తా. చూసారా, మీకు ఆల్రెడీ ఇచ్చేసింది. చూడండి, యూఆర్ఎల్ ఇచ్చింది చూసారా, యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్. చూడండి, మీకు అంతగా తెలియదు, ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు తెలియదు ఎక్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. డౌన్లోడ్ ఆప్షన్ ఎక్కడ చూడండి, ఎక్లిప్స్ వచ్చేసింది చూసారా. ఇన్స్టాల్ యువర్ ఫేవరెట్ డెస్క్టాప్ ఐడి ప్యాకేజ్ డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్ కొట్టండి. ఇది డౌన్లోడ్ కొట్టాక మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక రన్ చేయండి. అందరికీ తెలుసు కదా, మన సిస్టంలో అప్లికేషన్ ఇన్స్టాల్ చేయక రన్ చేయాలి కదా. 1 సెకండ్, ఎవరు జాయిన్ అవుతున్నారు. ఓకేనా, ఇప్పుడు మీరు ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు మీ సిస్టంలో ఓపెన్ చేయండి. ఎక్లిప్స్ అని కొట్టండి, ECLIPSE ఎక్లిప్స్. ఇలా మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి కంప్యూటర్లో. ఓకేనా, అలాగే మీరు జావా కూడా ఇన్స్టాల్ చేసుకోవాలండి. మీరు ఇప్పుడు జావాతో రాస్తున్నారు కదా టెస్ట్ కేసెస్, మీరు ఇప్పుడు దేంతో రాస్తున్నారు టెస్ట్ కేసెస్, జావాతో. సో జావా ఎలా ఇన్స్టాల్ చేయాలి, 1 సెకండ్, హౌ టు ఇన్స్టాల్ జావా. ఓకే, హౌ టు ఇన్స్టాల్ జావా. జావా ఎలా ఇన్స్టాల్ చేయాలి మీ సిస్టంలో, మళ్ళీ చాట్‌జీపీటీని అడగండి. మీరేం చేయక్కర్లా, చాట్‌జీపీటీని అడగండి వెళ్ళి, గివ్ మీ ద లింక్ టు డౌన్లోడ్, గివ్ మీ ద లింక్ టు డౌన్లోడ్ జావా. చూడండి, మీకు అది లింక్ ఇస్తుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. చూసారా, లింక్ ఇచ్చింది. లేకపోతే మీరు డైరెక్ట్గా కూడా కొట్టచ్చు గూగుల్లో. కానీ మనకి ఏఏ టూల్స్ వచ్చాక, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇంకా మనం గూగుల్లో కొట్టేది కూడా ఏంటండి చండాలంగా, ఏఐని వాడదాం.
ఓకేనా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ డౌన్లోడ్ చూపిస్తుంది మీకు. మీ సిస్టమ్ ఏంటి, లినక్సా, మ్యాకా, విండోసా? ఇప్పుడు నేను వాడేది మీ విండోస్ కాబట్టి విండోస్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి జావా. ఓకేనా, ఏదో ఒకటి మూడిట్లో ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కువ ఈ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక రన్ చేయండి. జావా ఆటోమేటిక్గా మీ దాంట్లోకి ఇన్స్టాల్ అయిపోతుంది. మీ దాంట్లో జావా ఉందో లేదని చెక్ చేయాలనుకో, అంటే మీ సిస్టంలో జావా ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవాలనుకో, మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి టెర్మినల్ అని కొట్టండి. టెర్మినల్ అని కొడితే చూడండి టెర్మినల్ వస్తుంది కదా, లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ అని కొట్టండి. ఏమని కొట్టాలి, కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ మీరు రాయండి జావా వర్షన్ అని, జావా స్పేస్ ఐఫన్ వర్షన్ అని ఇవ్వాలి. చూడండి మీరు ఇన్స్టాల్ అయి ఉంటే జావా వర్షన్ కనిపిస్తుంది అనమాట. అంటే మీ సిస్టంలో జావా ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవాలంటే జావా అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఐఫన్ వర్షన్. అదే పైథాన్ ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవాలంటే పైథాన్ స్పేస్ వర్షన్ అని రాయాలన్నమాట. చూసారా, అదే గిట్ ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవాలంటే గిట్ ఐఫన్ వర్షన్. ఇలా మీరు ఏదైనా మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే కమాండ్ ప్రాంప్ట్ అని కానీ టెర్మినల్ కానీ, కమాండ్ ప్రాంప్ట్ అయినా టెర్మినల్ ఓపెన్ చేసి జస్ట్ జావా ఐఫన్ వర్షన్ అని కొట్టండి, మీకు కనిపిస్తుంది చూడండి అలా. ఓకేనా, ఇదంతా తెలిసినా తెలియకపోయినా పర్లేదండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్లిప్స్ జావా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో జస్ట్ ఎలా జావా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఎక్లిప్స్ డౌన్లోడ్ చేయాలి. ఓకేనా, వన్స్ అది అయిపోయినాక ఇప్పుడు మీరు ఎక్లిప్స్ మీ సిస్టంలో ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేశాను కదా, మీకు ఇలా ఉంటుంది ఎక్లిప్స్, ఇలా కనిపిస్తుంది ఎక్లిప్స్. చూడండి ఎక్లిప్స్ అనేది ఇలా ఉంటుందండి. ఫైల్ అని, ఎడిట్ అని పైన కనిపిస్తుంది సార్, ఇవన్నీ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మనకి. ఎక్లిప్స్ అనేది అలా ఉంటుంది అన్నమాట. 1 సెకండ్. చూడండి ఇలా ఎక్లిప్స్, ఇలా మీరు ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఎక్లిప్స్ అనేది ఇలా ఉంటుందండి. జనరల్గా మీకు ఇలా లుక్ ఇలా ఉంటుంది. సెర్చ్ అని, ప్రాజెక్ట్ అని, రన్ అని, విండో అని, హెల్ప్ అని ఇలా కనిపిస్తాయి ఆప్షన్స్ అని. ఇలా ఈ ఆప్షను ఇవన్నీ ఇలా కనిపిస్తాయి మీకు. ఓకేనా, ఎక్లిప్స్ ఇలా ఉంటుంది. ఓకేనా, దీన్ని ఎక్లిప్స్ అంటారు. ఇందులో మన టెస్ట్ కేసు రాయాలి ఆటోమేషన్. చూడండి అందులోనే రాసాం మన టెస్ట్ కేసెస్. ఓకేనా, ఆల్రెడీ నేను రాసాం ఒక మాన్యువల్ టెస్ట్ కేసుకి ఆటోమేషన్ రాసాం. అదొక్కసారి చూసి ఫ్రెష్గా వేరే టాపిక్ చెప్తాను. జనరల్గా చూడండి, ఒక మాన్యువల్ టెస్ట్ కేసుకి ఆటోమేషన్ ఎలా రాయాలో చూద్దాం ఈరోజు కూడా. తర్వాత ఫ్రెష్గా ఏదో ఒక టాపిక్ చెప్తాను ఇందులోనే. క్విక్గా చేద్దాం, ఫాస్ట్గా చేద్దాం. ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు. ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుంటున్నాను నేను. ఓకేనా, వేరే వెబ్సైట్ తీసుకుందామే. నిన్న ఒకటి తీసుకున్నాం కదా, ఈరోజు కొత్తది తీసుకుందాం వెబ్సైటు. అంటే వేరే వెబ్సైట్ తీసుకుందాం. ఆ టెస్ట్ కేసు ఏంటంటే అండి, ఇది మన అప్లికేషన్ యూఆర్ఎల్ అండి. ఇది మన వెబ్సైటు. ఇందులో ఇక్కడ స్టార్ట్ అని చూసారా, దీని మీద క్లిక్ చేస్తే నాకు స్టాప్ అని కనిపించాలి. ఇది నా టెస్ట్ కేసు. స్టార్ట్ మీద క్లిక్ చేస్తే స్టాప్ అని రావాలి. ఇది వచ్చిందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ దీనికి మాన్యువల్ రాద్దాం. ఫస్ట్ ఇక్కడ తీసేద్దాం. కొంచెం ఫాస్ట్గా రాస్తాను, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. మాన్యువల్ టెస్ట్ కేసు ఎలా రాయడమో తెలుసు కాబట్టి. టెస్ట్ కేస్ టైటిల్ వెరిఫై స్టాప్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. ఓకేనా, స్టెప్ 1 ఏంటండి, ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. స్టెప్ 2, ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. అప్లికేషన్ ఆర్ వెబ్సైట్, కొంతమంది వెబ్సైట్ అంటారు, కొంతమంది అప్లికేషన్ అంటారు. ఏదన్నా పర్వాలేదండి. అప్లికేషన్ యూఆర్ఎల్. మన అప్లికేషన్ యూఆర్ఎల్ ఏంటండి, ఇది టెస్ట్ ఆటోమేషన్ ప్రాక్టీస్. ఇది ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్. ఓకేనా. స్టెప్ 4
స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే స్టాప్ బటన్ కనిపించాలి. స్టాప్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. ఓకే, ఇది మన మాన్యువల్ టెస్ట్ కేస్ అండి. దీనికి ఇప్పుడు మనం ఆటోమేషన్ రాద్దాం జావాలో. ఒక జావా విత్ సెలీనియం ఆల్రెడీ మనం రాసాం కదా వేరే టెస్ట్ కేసు, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు మనం. ఈ టెస్ట్ కేసు ఇలానే ఉన్నాయి. మధ్యలో గ్యాప్ ఉంది కదా, రిమూవ్ చేసేయండి. ఎప్పుడైనా గ్యాప్ లిక్ ఉంచకూడదు, లైన్కి గ్యాప్ ఉండకూడదు. ఏ లైన్ అందులో రాయాలి. చూడండి, మనం ఇప్పుడు ఒక టెస్ట్ కేసు రాద్దాం. ఆల్రెడీ ఒక టెస్ట్ కేసు ఉందండి ఇక్కడ, ఎవరో వేరే వాళ్ళు రాసింది. ఇప్పుడు మీకు ఇక్కడ క్లాస్ అని చూసారా, క్లాస్ అని. ఇది ఒక క్లాసు. ఈ క్లాస్లో ఒక మెథడ్ ఉంది. ఇది వైడ్ అని చూసారా, దీన్ని మెథడ్ అంటారు. ఇక్కడ @టెస్ట్ అని పెట్టి ఉంది చూసారా, ఎక్కడైతే @టెస్ట్ అని ఉంటుందో అది ఒక టెస్ట్ కేసు అని అర్థం అన్నమాట. అది మొత్తం ఒక టెస్ట్ కేసు అని అర్థం. ఎక్కడైనా మీకు @టెస్ట్ అని కనిపిస్తే మీరు టెస్ట్ కేసు రాసేటప్పుడు ఇక్కడ @టెస్ట్ అని ఉంది కదా, ఇది ఇలా కనిపిస్తే ఇది మొత్తం ఒక టెస్ట్ కేసు అని అర్థం అని. ఇప్పుడు మీరు ఇంకో టెస్ట్ కేసు రాయాలనుకో, ఈ మెథడ్ మొత్తం కాపీ చేసుకోండి. ఆల్రెడీ ఉంటుంది కదా, కాపీ చేసుకొని కింద పెట్టుకొని ఇక్కడ మార్చండి. ఏమని మీరు దేనికి రాసిన టెస్ట్ కేసు, స్టార్ట్ బటన్ కదా, స్టాప్ బటన్, వెరిఫై స్టాప్ బటన్. మెథడ్ పేరు ఏదైనా రాయొచ్చు, మీరు మెథడ్ పేరు ఏదైనా రాయొచ్చు. ఇది సెకండ్ టెస్ట్ కేసు. ఇప్పుడు మనం రాద్దాం సెకండ్ టెస్ట్ కేసు. ఇలా దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకొని ఈ లోన్ ఉన్న కోడ్ మొత్తం రిమూవ్ చేసేయండి. ఇది వేరే టెస్ట్ కేసు కదా, ఇప్పుడు మన ఓన్ టెస్ట్ కేసు రాయాలి. ఇప్పుడు రాద్దాం ఈ మెథడ్లో. ఎప్పుడైనా @టెస్ట్ లోన్ రాయాలన్నమాట మన టెస్ట్ కేసు. ఇది ఒక టెస్ట్ కేసు. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకో టెస్ట్ కేసు రాస్తున్నాం మనది, ఒక మాన్యువల్ టెస్ట్ కేసుకి ఆటోమేషన్. ఎలా రాయాలి ఇప్పుడు? ఫస్ట్ ఏంటి, ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. మనం ఆటోమేషన్ ద్వారా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఏంటండి, ఏం చేయాలి? మనం మాన్యువల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేస్తాము? ఇక్కడ క్రోమ్ అని కొట్టి ఇలా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాము మాన్యువల్గా, అంతేనా? ఓపెన్ అయ్యింది చూడండి క్రోమ్ బ్రౌజరు, ఒకసారి ఓపెన్ అయ్యింది చూడండి మాన్యువల్గా ఓపెన్ అయింది. ఓకేనా? అది ఆటోమేషన్ ద్వారా ఓపెన్ చేయాలంటే మీరు ఒక లైన్ రాయాలి, ఒక కమాండ్. ఏమని? వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఇలా ఎప్పుడైతే రాస్తారో మీరు ఒక లైను, ఇది మీకు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఇలా రాస్తారో ఒక లైను, ఇది మీకు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు సెకండ్ స్టెప్ ఏంటి మాన్యువల్లో? ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి. అది ఆటోమేషన్ ద్వారా చేయాలంటే ఎలాగా? అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి క్రోమ్ బ్రౌజర్లో. ఏం చేస్తారు మీరు? ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మీరు ఇక్కడ రాయాలి. ఏమని? డ్రైవర్ డాట్ గెట్. మీకు ఆటోమేషన్ సజెషన్ కూడా వస్తుంది చూడండి. డ్రైవర్ డాట్ గెట్ అని ఇచ్చి దీని లోన డబల్ కొటేషన్ పెట్టి ఆ యూఆర్ఎల్ ఇవ్వాలి. మనం డబల్ కొటేషన్ పెట్టి యూఆర్ఎల్ ఇవ్వాలి. మనం జావాలో ప్రతిసారి సెమీకోలన్ పెట్టాలి లైన్ రాశాక. మనం నెక్స్ట్ లైన్ రాస్తున్నప్పుడు లైన్ అయిపోయినాక నాకు సెమీకోలన్ పెట్టాలి కదా, ప్రతిదానికి చూసారు సెమీకోలన్ పెడుతున్నాను నేను. మళ్ళీ కింద లైను. ఇప్పుడు రెండు స్టెప్స్ అయిపోయినాయి. ఒకటి మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాం, తర్వాత ఆ క్రోమ్ బ్రౌజర్లో ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాం ఆటోమేషన్ ద్వారా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి ఆటోమేషన్ ద్వారా. మీకు ఏం చెప్పాను, ఏదైనా ఒక దాని మీద క్లిక్ చేయాలన్నా, అది ఉందా లేదని వెరిఫై చేయాలన్నా మాన్యువల్గా అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయమని అనుకో, ఇప్పుడు ఎవరినైనా, ఇప్పుడు భవితాని పిలిచి ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయమని అనుకో, కనిపిస్తుంది కాబట్టి తను క్లిక్ చేస్తుంది.
అలాగే స్టాప్ బటన్ ఉందో లేదో వెరిఫై చేయమంటే వెరిఫై చేస్తుంది ఉందని. అదే ఆటోమేషన్ ద్వారా చేయాలంటే మీరు దీనికి సంబంధించిన ఐడి తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఐడి గానీ, ఎక్స్‌పాత్ గానీ తీసుకోవాలి. ఇప్పుడు మన దీనికి సంబంధించిన ఐడి తీసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసి ఎక్స్‌పాత్ తీసుకుంటాను నేను. సెలెక్టర్ సబ్‌లోకెళ్ళి కాపీ రిలేటివ్ ఎక్స్‌పాత్ థర్డ్ ఆప్షన్ తీసుకొని మీరు ఒక మెథడ్ వాడాలి. ఆ మెథడ్ ఏంటంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. చూడండి ఆటోమేటిక్‌గా మీకు సజెషన్ వస్తుంది. బై ఐడి ఓకే. మన ఎక్స్‌పాత్ కదా వాడుతుంది సారీ. బై ఎక్స్‌పాత్ ఓకే. బై ఎక్స్‌పాత్. ఇప్పుడు లాన్ డబుల్ కొటేషన్ పెట్టి మీరు ఏదైతే కాపీ చేశారో ఎక్స్‌పాత్ కాపీ చేయండి. కాపీ చేసి మీరు ఏం చేయాలి దీని మీద ఇప్పుడు స్టార్ట్ బటన్ మీద ఏం చేయాలండి? స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. కాబట్టి సెలీనియంలో క్లిక్ చేయాలి కాబట్టి డాట్ సి అని కొట్టండి క్లిక్ అని. ఓకేనా? మరి లైన్ అయిపోయింది కాబట్టి కాలన్ పెట్టాలి. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు ఇది అయిపోయినాక ఏం చేయాలి మనం? ఈ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేశాక స్టాప్ ఉందో లేదో వెరిఫై చేయాలి. అగైన్ దీన్ని వెరిఫై చేయాలి కాబట్టి దీనికి సంబంధించిన ఐడి కానీ ఎక్స్‌పాత్ కానీ తీసుకోవాలి. నేను ఓన్లీ ఎక్స్‌పాత్‌లో వాడతానండి. నేనేమి వాడను. అందుకే నేను ఎప్పుడు ఎక్స్‌పాత్ వాడతాను కాబట్టి మీకు కూడా ఎక్స్‌పాత్ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ స్టాప్ బటన్కి ఎక్స్‌పాత్ తీసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి సెలెక్టర్ సబ్లోకి వెళ్ళి కాపీ ఎక్స్‌పాత్ తీసుకొని డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అనేది రాయాలి అంతే. అది ఒక మనకి లొకేటర్ని ఐడెంటిఫై చేస్తాక యూజ్ అవుతుంది అన్నమాట. ఇది రాస్తేనే వర్క్ అవుతుంది అన్నమాట మనకి. బై డాట్ ఎక్స్‌పాత్ ఎక్కడుంది? ఎక్స్ అని కొట్టండి వచ్చేది. ఇప్పుడు మీరు డబుల్ కొటేషన్లో మీరు కాపీ చేసిన ఎక్స్‌పాత్ని ఇవ్వండి. మీరు ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఇది స్టాప్ బటన్ మీరు క్లిక్ చేయాలా వెరిఫై చేయాలండి? ఎవరైనా చెప్పండి ఒకరు. మీరు క్లిక్ చేయాలా వెరిఫై చేయాలా స్టాప్ బటన్ని? వెరిఫై చేయాలి కాబట్టి మీరు క్లిక్ చేయాలంటే క్లిక్ వాడాలి సెలీనియంలో. ఈజ్ డిస్ప్లే ఐజన్ కొడితే చాలు వచ్చేది. అయిపోయిందండి టెస్ట్ కేసు. ఇప్పుడు మీ పని అయిపోయింది కదా. మీరు ఇక్కడ మాన్యువల్లో కూడా రాయొచ్చు. ఇప్పుడు మీ పని అంతా అయిపోయినాక ఏం చేయాలి? ఫిఫ్త్ స్టెప్ మాన్యువల్లో కూడా రాయండి. మీకు అలవాటు అవుతుంది. క్లోజ్ ద క్రోమ్ బ్రౌజర్. మీరు ఆటోమేషన్లో బ్రౌజర్ని క్లోజ్ చేయాలంటే ఏం వాడాలంటే డ్రైవర్ డాట్ క్లోజ్. అయిపోయిందండి మీ టెస్ట్ కేసు. సో నేను మీకు ఒకటి చెప్పాను నిన్న ఏమని, మనం ఎప్పుడైనా సరే మనం కోడ్ రాసేటప్పుడు ఆటోమేషన్ టెస్ట్ కేసు టైం వాడుకోండి. ఎందుకు టైం అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వెబ్సైట్ని వేరే దగ్గర ఓపెన్ చేస్తాను చూడండి, వేరే బ్రౌజర్లో. ఇప్పుడు ఇది ఒక బ్రౌజర్ అండి. ఇక్కడ నేను ఓపెన్ చేస్తే వెంటనే ఓపెన్ అవుతుంది చూడండి, లోడ్ అవుతుంది చూడండి, ఇప్పుడు స్టిల్ లోడ్ అవుతుంది. మీరు కంప్లీట్గా లోడ్ అవ్వకుండా ఈ బటన్ మీద క్లిక్ చేద్దామని చూసారనుకో ఆటోమేషన్లో, అది నీకు క్లిక్ అవ్వదు, ఏదో ఒక ఎర్రర్ వస్తుంది. అందుకే మీరు ఆటోమేషన్లో అది కంప్లీట్గా లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మీరు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తారు కదా, ఇక్కడ స్టాప్ ఉందో లేదో వెరిఫై చేయాలి కదా. మేబీ ఒక్కోసారి టైం పడుతుంది ఆ స్టాప్ బటన్ రావడానికి, లోడ్ అవుతుంది అన్నమాట స్టాప్ బటన్ రావడానికి. అందుకే మీరు ఎప్పుడైనా అక్కడ లోడ్ అవుతుంది అని అనిపించింది అనుకో టైం వాడాలి. టైం ఏంటంటే వెయిట్ చేయమని అర్థం అండి, మీ భాషలో చెప్పాలంటే వెయిట్. అందుకే నేను టైం వాడతా చూడండి. వర్క్ అవుతుంది సరే. అలా కాదు, స్టెప్స్ అని కాదు, టైం లేకుండా చేద్దాం. ఓకేనా? ఇప్పుడు టెస్ట్ కేసు రాశాను కదండి. ఇప్పుడు నేను ఈ టెస్ట్ కేసుని రన్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి రన్ చేస్తే రన్ అవ్వదండి. ఇక్కడ ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయి ఎవరైనా చెప్పండి? 1 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ కొట్టి రన్ టెస్ట్ అని కొట్టాను అనుకో, రన్ యాజ్ ఎ టెస్ట్ ఎన్జీ టెస్ట్ అని, నాకు 2 రన్ అయిపోతాయి. కానీ నాకు ఓన్లీ ఇదే రన్ అవ్వాలండి. ఇదే రన్ అవ్వాలి, ఈ టెస్ట్ కేసే రన్ అవ్వాలి. సెకండ్ టెస్ట్ కేస్ ఇక్కడ మీరు ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయి ఎలా చెప్తున్నారు తెలుసా? ఇక్కడ @టెస్ట్ అని ఉంది కదా, అది ఉంటే అదొక టెస్ట్ కేసు. ఇక్కడ @టెస్ట్ ఉంది, ఇది ఒక టెస్ట్ కేసు. మొత్తం 2 టెస్ట్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ టెస్ట్ కేసే రన్ చేయాలి. మీరు ఈ టెస్ట్ కేసే రన్ చేయాలంటే మీకు జావాలో testng.xml ఫైల్ ఉంటుందండి. testng.xml ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, టెస్ట్ అని. నేను మౌస్ మూవ్ చేస్తున్నాను. testng.xml దీని మీద క్లిక్ చేయండి.
దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది మీకు, ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంక్లూడ్ అని చూసారా, ఇంక్లూడ్ ట్యాగ్ అని ఉంది. ఇక్కడ మీరు ఏదైతే టెస్ట్ కేసు రన్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళండి. మీరు ఏ టెస్ట్ కేసు రన్ చేయాలనుకుంటున్నారు, ఇది కదా వెరిఫై స్టాప్ బటన్ అని. దీన్ని కాపీ చేసుకొని ఈ testng.xml ఫైల్ వెళ్ళి పెట్టాలండి మనం. ఇది నాకు రన్ చేయొద్దు కాబట్టి పైది తీసేసేయండి, పైది ఎక్కడ నుంచి తీసేసేయండి. ఓన్లీ నాకు అది ఒకటే రన్ అవ్వాలి, సెకండ్ టెస్ట్ కేసు ఒకటే రన్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి దీన్ని. నేను వెయిట్ వాడట్లేదు, వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మీరు టెస్ట్ క్లిక్ చేయండి, రన్ యాజ్లోకి వెళ్ళి. ఇప్పుడు రన్ అవుతుంది చూడండి, చూసారా ఆటోమేషన్ చూడు ఓపెన్ అవుతుంది. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తుంది, టెస్ట్ కేసు అయిపోయింది. 2 రన్ అయినాయి చూడండి. నాకు స్టిల్ 2 టెస్ట్ కేసులు రన్ అయినాయి. వై అయితే నేను సేవ్ చేయలే సరిగ్గా సేవ్ చేయాలండి మీరు. చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ ఫైల్లో కూడా మీరు కమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ మోస్ట్లీ మీరు ఎక్కడ కామెంట్ చేయరు. ఓకేనా? ఓన్లీ మీరు మెయిన్ ఫైల్లోనే కమెంట్ చేసుకుంటారు అన్నమాట. కమెంట్ ఇప్పుడు మీరు ఏదైనా వద్దనుకుంటే కమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మీకు 2 రన్ అయినాయి చూసారా, కానీ నాకు ఒకటే రన్ అవ్వాలిగా. 2 ఎందుకు రన్ అయినాయి? 2 రన్ అవ్వకూడదు. మీరు సేవ్ చేయాల, మేబీ సేవ్ కొట్టాలి. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ అని చూసారా, సేవ్ ఆల్. మీరు ఏదైనా ఎడిట్ చేశాక సేవ్ ఆల్ కొట్టాలి. సేవ్ ఆల్ ఫైల్ మీద క్లిక్ చేస్తే సేవ్ ఆల్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫైల్ రన్ చేయాలండి మీరు ఇక్కడ ఇంటర్వ్యూలు అడుగుతారు testng.xml ఫైల్ దేనికని. ఇది టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేస్తుంది. మీరు ఏ టెస్ట్ కేసుని రన్ చేయాలన్నా, ఎన్ని టెస్ట్ కేసులు రన్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఫస్ట్ ఏది రన్ చేయాలి, సెకండ్ ఏది రన్ అవ్వాలి, ప్రతిదీ కంట్రోలింగ్ బై testng.xml ఫైల్. testng.xml ఫైల్. దీని మీద క్లిక్ చేసి రన్ యాజ్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ సూట్ అని చూసారా, testng సూట్ అని, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకటే రన్ అవుద్ది. ఓకేనా? ఓన్లీ ఒకటే రన్ అవ్వాలి. చూద్దాం. చూసారండి టోటల్ ఏంటని, ఇందాక 2 రన్ అయినాయి. ఎందుకని సేవ్ చేయలేదు కాబట్టి. ఎప్పుడైనా సేవ్ చేసుకోవాలి. చూసారా టోటల్ టెస్ట్ రన్ 1, పాస్ 1. ఎన్ని ఉన్నాయి కన్నా? నాకు 2 ఉన్నాయి, కాకపోతే నాకు 1 రన్ అయింది చూడండి. ఇలా రాయాలండి. వెయిట్స్ లేకుండా రన్ అయింది చూసారా. కానీ వెయిట్ ఎందుకు వాడాలంటే అండి, మేబీ ఒక్కొక్కసారి టైం పడుద్దండి, ఒక్కోసారి అది లోడ్ అవుద్ది. మీరు టైం పెట్టలేదనుకో ఏమవుతుందంటే మీకు ఆ సెలీనియం అనేది వెరీ ఫాస్ట్ మాట. మీరు ఎప్పుడైనా వెయిట్స్ వాడాలండి. ఎంట్రీలో కూడా అడుగుతారు కంపల్సరీ. ఎంట్రీలో మ్యాండేటరీ క్వశ్చన్, మీరు ఈ వెయిట్స్ ఎందుకు వాడతారని అడుగుతాడు వాడు. మనం కంపల్సరీ వెయిట్స్ పెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఒక 5000 సెకండ్స్. ఓకేనండి. మీరు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ testng.xml ఫైల్ అని, pom.xml ఫైల్ అని ఉంది కదా. ఇప్పుడు ఈ testng.xml ఫైల్ ఎందుకంటే మీరు ఏ టెస్ట్ కేసు రన్ చేయాలి, ఏ టెస్ట్ కేసు రన్ చేయకూడదు అనే కంట్రోలింగ్ మీరు ఎక్కడే చేస్తారన్నమాట. దేని ద్వారా? testng.xml ఫైల్లోనే చేస్తారన్నమాట. ఇంటర్వ్యూలు అడుగుతారన్నమాట. ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయి? 2 టెస్ట్ కేసులు ఉన్నాయండి, 1, 2. అలాగే ఇంకో 2 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నాకు ఓన్లీ కావాల్సిన టెస్ట్ కేసు రన్ చేయాలి. ఇప్పుడు మీకు 10 టెస్ట్ కేసులు ఉన్నాయనుకుందామండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. 10 టెస్ట్ కేసులు, ఒక 4 టెస్ట్ కేసులు యాడ్ చేస్తాను. రాసినవే రాస్తాలే, కంగారు పడమాకండి. ఇది 1. ఇంకో టెస్ట్ కేసు కూడా రాస్తున్నా చూడండి. ఇక్కడ మొత్తం 4 టెస్ట్ కేసులు ఉన్నాయండి. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయంటే ఎవరైనా చెప్తారు? 1. థ్రెడ్డర్ స్లిప్ తీసేద్దాం. ఈ థ్రెడ్డర్ స్పెల్లింగ్ కరెక్ట్గా రాయనండి. ఓకే, సో రిమూవ్ చేద్దాం థ్రెడ్. మ్యాక్సిమం వెయిట్స్ వాడకుండా ఉంటే మంచిది, బట్ మీరు ఎప్పుడు వాడండి. ఎందుకంటే దానికి ఒక పెద్ద కథ ఉంటుంది. వెయిట్స్ వాడకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. వెయిట్స్ వాడండి మీరైతే మాత్రం. అంటిల్ అన్లెస్ యు ఆర్ ఎక్స్పర్ట్, దెన్ ఓన్లీ యూ స్టాప్ యూజింగ్ ఈ వెయిట్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయండి? 1, 2, 3, 4 టెస్ట్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను మౌనికని పిలిచి, మౌనిక
నాకు ఈ టెస్ట్ కేసు ఫస్ట్ టెస్ట్ కేసు లాస్ట్ టెస్ట్ కేసు రన్ చేయంట. ఇప్పుడు మౌనికాని పిలిచి ఐ వాంట్ టు రన్ ఫస్ట్ టెస్ట్ కేసు, ఈ టెస్ట్ కేసు లాస్ట్ టెస్ట్ కేసు రన్ చేయాలండి. అప్పుడు ఎలా రన్ చేస్తామని ఇంటర్వ్యూలో అడుగుతాడు, కంపల్సరీ అడుగుతాడండి. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇంటర్వ్యూలో హౌ టు రన్ సెలెక్టెడ్ టెస్ట్ కేసెస్ ఇన్ TestNG ఇన్ జావా విత్ సెలీనియం అంటారు, లేకపోతే ఇన్ ఆటోమేషన్ హౌ టు రన్ సెలెక్టెడ్ టెస్ట్ కేసెస్ ఇన్ ఆటోమేషన్ అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే వీ హ్యావ్ టు గో టు testng.xml ఫైల్, హియర్ యూ హ్యావ్ టు యూజ్ ఇంక్లూడ్ ట్యాగ్. ఇప్పుడు మీరు ఫస్ట్ లాస్ట్ రన్ చేయాలనుకున్నారు కదా, ఇలా ఇంక్లూడ్ ట్యాగ్ 2 పెట్టి మీరు ఏదైతే టెస్ట్ కేసు రన్ చేయాలనుకుంటే దాని మెథడ్ ఉంటుంది చూడండి, దాని పేరు ప్రాక్టీస్ పేజ్ టెస్ట్ అని. ఈ మెథడ్ని కాపీ చేసుకోండి, నేమ్ని వైట్ పక్కన చూసారా, అది కాపీ చేసుకొని ఇక్కడ ఫస్ట్ అయిపోయింది. సెకండ్ టెస్ట్ కేసు ఏంటి, మళ్ళీ లాస్ట్ టెస్ట్ కేసు రన్ చేయాలి కదా, మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని ఈ మెథడ్ని వైట్ పక్కన ఉన్నదాన్ని మెథడ్ నేమ్ అంటారండి జనరల్గా, మీకు చెప్తాలే రేపు. అలా ఇప్పుడు మీరు అయిపోయింది, సేవ్ కొట్టండి, ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆల్ కొట్టి ఈ testng.xml ఫైల్ మీద క్లిక్ చేసి రన్ యాజ్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షను TestNG సూట్ అని ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు మీకు 4 టెస్ట్ కేసులు ఉన్నాయి కదా, బట్ ఓన్లీ 2 రన్ అవుతాయి చూడండి, ఓన్లీ 2 రన్ అవుతాయి, 4 రన్ అవ్వవు. మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు హౌ టు రన్ ఓన్లీ రిక్వైర్డ్ టెస్ట్ కేసెస్ ఇన్ testng.xml ఫైల్, వీ నీడ్ టు మెన్షన్ ఇంక్లూడ్ అండర్ మెథడ్ నేమ్. చూసారండి, ఓన్లీ 2 టెస్ట్ కేసెసే పాస్ అయినాయి, 2 రన్ అయినాయి, 2 పాస్ అయినాయి. ఏదైనా ఫెయిల్ అయితే ఫెయిల్ అని కూడా చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఈ TestNG ఫైల్ ఎందుకండి, ఇప్పుడు మీరు ఒక అర్థమై ఉండాలి మీకు. మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నా ఏ టెస్ట్ కేసుని రన్ చేయాలి, ఏ టెస్ట్ కేసుని రన్ చేయకూడదు అనేది మనం కంట్రోలింగ్ అనేది testng.xml ఫైల్లో డిసైడ్ చేస్తాం. testng.xml ఫైల్ వాడి వీ కెన్ రన్ ద టెస్ట్ కేసెస్, అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ కంట్రోల్ ద టెస్ట్ కేసెస్ విచ్ వన్ యూ వాంట్ టు రన్ బై యూజింగ్ testng.xml ఫైల్, వీ కెన్ డూ దట్. మనకి జావాలో ఇంకో ఫైల్ ఉంటుందండి pom.xml అని, పామ్ అని చూసారు ఇక్కడ, పామ్ అని pom.xml. ఇది ఎందుకంటే అండి ఇందులో మనం డిపెండెన్సీస్ యాడ్ చేస్తామండి. ఇక్కడ రాస్తున్నాం చూడండి, వై వి నీడ్ pom.xml ఫైల్. కొంతమంది అడుగుతారు ఇంటర్వ్యూలో, అంటే అంత అడగర్లే కానీ తెలుసుకుంటే మంచిది. pom.xml ఫైల్. ఇప్పుడు చూడండి, మీరు సెలీనియం వాడుతున్నారు కదా, నీకు ఆటోమేషన్ టెస్ట్ కేసు దేంతో రాస్తున్నావు, మీకు మేబీ డౌట్ రావచ్చు. మీరు ఆటోమేషన్ టెస్ట్ కేసు రాస్తున్నారు కదా, మీరు ఎక్లిప్స్ వాడుతున్నారు, కరెక్టే, ఎక్లిప్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేశారు, జావా కూడా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేయాలని చెప్పారు, మరి సెలీనియం ఎందుకు చేయలేదండి? ఇప్పుడు మీరు స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఈరోజు క్లాస్లో, జావా డౌన్లోడ్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి జావా డౌన్లోడ్ చేస్తున్నారు, ఎక్లిప్స్ కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ఎక్లిప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు. మరి సెలీనియం ఎక్కడ ఉందండి, సెలీనియం ఎలా డౌన్లోడ్ చేశారని అడగచ్చు. సెలీనియం డౌన్లోడ్ చేయక్కల్లా మనకి ఈ pom.xml ఫైల్లో పెట్టాలి ఆ డిపెండెన్సీస్. ఇక్కడ మీకు సెలీనియం అని ఉంటుంది చూడండి, ఎక్కడో దగ్గర ఇక్కడ చూడండి, సెలీనియం 4.2.33 డిపెండెన్సీ అని పెట్టాను చూడండి. ఇన్ కేస్ నేను ఇక్కడ నుంచి ఇది రిమూవ్ చేశాను అనుకో, ఈ సెలీనియం అనేది ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తాను, ఏమైందో చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ సెలీనియం రిమూవ్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు టెస్ట్ కేసు రన్ అవుద్దాం చూద్దాం ఒకసారి, ఓకేనా? ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం చూడండి. మీరు చూసారు సెలీనియం అన్ఇన్స్టాల్ చేసేస్తే సెలీనియం తీసేస్తుంది. ఈ pom.xml ఫైల్ ఎందుకంటే అండి మనకి
pom.xml ఫైల్ ఎందుకంటే వేర్ we will where we will add all dependencies. మనకి ఏదైతే కావాలో డిపెండెన్సీస్ అవి ఇక్కడ యాడ్ చేస్తాం. మేబీ మీకు డౌట్ రావచ్చు, అసలు డిపెండెన్సీస్ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో స్విచ్ చేయాలండి, బల్బు ఆపాలి. అసలు బల్బు ఆపాలంటే స్విచ్ ఉండాలిగా, అసలు ముందు బల్బు ఉండాలిగా. బల్బు లేకుండా మీ ఇంట్లో బల్బు ఆపగలరా మీరు? స్విచ్ లేకుండా స్విచ్ ఆన్ ఆఫ్ చేయగలరా? అలాగే మనం ఏదైనా ఒకటి వాడాలంటే ఈ pom.xml ఫైల్లో పెట్టాలన్నీ. మనం సెలీనియం విత్ TestNG ఫ్రేమ్వర్క్ అంటాం. చూడండి, మనం ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ దేంతో రాస్తామంటే జనరల్గా సెలీనియం వెబ్ డ్రైవర్ విత్ జావా విత్ TestNG ఫ్రేమ్వర్క్ అంటాం. విత్ TestNG ఫ్రేమ్వర్క్ అంటాం మనం జనరల్గా. TestNG ఫ్రేమ్వర్క్ అని జనరల్గా ఇప్పుడు జావా TestNG అని చూసారా? ఇప్పుడు ఇప్పుడు TestNG ఉన్ను సెలీనియం అని చూసారా? ఇవి మనకి లైబ్రరీస్ అండి. ఈ లైబ్రరీస్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ pom.xml ఫైల్ యాడ్ చేయాలి. చూసారా, TestNG కూడా యాడ్ చేశాను. ఇక్కడ డిపెండెన్సీ అని పెట్టి TestNG యాడ్ చేసాం. అలాగే సెలీనియం కూడా యాడ్ చేయాలి మనం. ఇన్ కేస్ సెలీనియం యాడ్ చేయట్లేదు అనుకో, ఇప్పుడు మీరు టెస్ట్ కేసు రన్ చేయండి, చూద్దాం రన్ అవుతుందో. రన్ చేద్దాం, చూడండి. ఇప్పుడు నేను టెస్ట్ కేసు రన్ చేస్తున్నాను, చూడండి ఏమవుతాయో. రన్ అవ్వవు, చూడండి. ఇక TestNG.xml ఫైల్ మీద క్లిక్ చేసి రన్ యాజ్ అని కొడుతున్నాను. సెలీనియం తీసాను, ఎక్కడ pom.xml ఫైల్లో. రన్ అవుతున్నాయా చూడండి. ఫెయిల్యూర్ 2 అసలు రన్నే అవ్వలేదు. ఆ డిపెండెన్సీస్ మనం యాడ్ చేయాలి ఎక్కడ pom.xml ఫైల్లో. ఓకే, ఇక్కడ మన సెలీనియం డిపెండెన్సీ యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మీరు రన్ చేయండి, సేవ్ కొట్టండి. ఎప్పుడైనా ఒకసారి ఈ ఫైల్స్ యాడ్ చేస్తున్నారు, సేవ్ అడిగితే సేవ్ కొట్టండి. ఇప్పుడు మీరు రన్ చేయండి, TestNG.xml ఫైల్లోకి వెళ్ళి రన్ అవుతాయి. మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో కొంతమంది అడుగుతారు, వాట్ ఈజ్ pom.xml ఫైల్ అని. మనకు కావాల్సిన సెలీనియము, TestNG, ఈ డిపెండెన్సీస్ అన్నీ ఆ ఫైల్లో యాడ్ చేస్తాం అన్నమాట. మనం TestNG.xml ఫైల్ దేనికంటే టెస్ట్ కేసెస్ని రన్ చేస్తాము. ఇది ఉపయోగించి TestNG.xml ఫైల్ వాడి వీ కెన్ రన్ ద టెస్ట్ కేసెస్ అన్నమాట. ఎవరైనా డౌట్ అడుగుతారు చెప్పండి. గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. ఈయన ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, బాబు అక్కడ pom.xml సెలీనియం అని ఉంది, మొత్తం ఉంది కదా TestNG అని, ఇదని మీరు ఏం అసలు మీకు ఇన్ కేసు మీరు కంపెనీలో జాయిన్ అయ్యారనుకో, అది బై డిఫాల్ట్ ఉండదు. అందులో కొన్ని ఏదో ఒకసారి మీరు ప్రాజెక్ట్ యాడ్ చేసినప్పుడు మేబీ అన్నీ ఉండకపోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ChatGPTకి వెళ్ళి, మీరు ఏం వాడక్కర్లేదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటే చాలు. గివ్ మీ ఆల్ డిపెండెన్సీస్ ఫర్ XML for pom.xml while working with selenium with java with TestNG ఫ్రేమ్వర్క్. మీరు ఏ ఫ్రేమ్వర్క్తో పనిచేస్తారని అడుగుతారు ఇంటర్వ్యూలో. TestNG ఫ్రేమ్వర్క్ ఇప్పుడు కొట్టండి, మీకు అది ఇచ్చేస్తా చూడండి. ఆటోమేటిక్గా చూడండి, డిపెండెన్సీస్ అని చెప్పి మొత్తం తీసుకొచ్చి ఇచ్చేస్తుంది చూసారా. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అందులో తీసుకెళ్ళి 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ అసర్షన్స్ అని మొత్తం ఇస్తుంది చూడది. ఇది ఇవన్నీ మనం 1 by 1 యాడ్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను వాడాలనుకో, ఇది ఈ అసెట్ అని, ఇది నేను యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కాపీ చేసుకొని ఇక్కడ నుంచి ఒకటి కాపీ చేసుకొని నా pom.xml ఫైల్లో నేను పేస్ట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఓకేనా? అలా ఏది కూడా 2 times యాడ్ చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు యాడ్ చేశాను కదా, ఇప్పుడు నేను సెలీనియం యాడ్ చేశాను కదా, మళ్ళీ సెలీనియం యాడ్ చేయకూడదు, 2 సార్లు యాడ్ చేయకూడదు, ఒక్కసారి యాడ్ చేయాలి. కన్ఫ్యూజ్ అయిపోద్ది 2 సార్లు యాడ్ చేస్తే ఏదని, అప్పుడు నేను టెస్ట్ కేసెస్ రన్ అవ్వవు. ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారండి ఇక్కడ?
మీకు చూడండి, మీరు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు రియల్ టైమ్‌లో చాట్‌జీపీటీని ఉపయోగించి వండర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టెస్ట్ కేస్ ఉంది కదా! ఏది మాన్యువల్ టెస్ట్ కేసు. ఈరోజు మనం ఏ టెస్ట్ కేస్ చెప్పుకున్నాం ఇది కదా! ఈ టెస్ట్ కేస్‌ని తీసుకెళ్ళి చాట్‌జీపీటీకి ఇవ్వండి మీరు. ఈ టెస్ట్ కేస్‌ని మాన్యువల్ టెస్ట్ కేస్‌ని తీసుకెళ్ళి చాట్‌జీపీటీకి ఇవ్వండి. ఎళ్లి ఏం లేదు సింపుల్ చాట్‌జీపీటీని ఇస్తున్నాను చూడండి ఇప్పుడు. రైట్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్. రైట్ ఆటోమేషన్ టెస్ట్ కేస్ ఫర్ దిస్ మాన్యువల్ టెస్ట్ కేస్. ఇలా ఇచ్చేసి మీరు అది ఇచ్చేసి మాన్యువల్ టెస్ట్ కేసు మీకు ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ కేసు ఉంది కదా, ఆల్రెడీ మీరు ఫస్ట్ టెస్ట్ కేసు ఉంది కదా, ఏ ఫార్మాట్లో ఇలా ఉంది కదా, ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ కేసు ఉంది కదా, ఈ ఫార్మాట్లో రాయమని చెప్పండి దానికి. మంచిగా ఇచ్చేద్దండి. రైట్ ఇన్ దిస్ ఫార్మాట్ అని ఆ టెస్ట్ కేసు ఇవ్వండి మీరు. అదే మీకు ఇచ్చేది చూడండి మొత్తం. మీరు జస్ట్ లొకేటర్స్ అప్డేట్ చేసుకోవడమే మీ పని. చూడండి, చూసారా, అదే ఇచ్చేసింది మొత్తం టెస్ట్ కేసు. చూడండి, సింపుల్ కాపీ కొట్టుకోండి, కాపీ కోడ్, సింపుల్ అయిపోయింది. టెస్ట్ కేసు రాస్తారు చూసారా, అంతే. చూడండి, పేస్ట్ చేసేస్తున్నాను నేను. జస్ట్ మీరు లొకేటర్స్ అప్డేట్ చేసుకుంటే చాలు. చాట్‌జీపీటీ ఇచ్చేసింది, లొకేటర్ ఇచ్చింది కదా, ఆ లొకేటర్ మీరు అప్డేట్ చేసుకోవాలి. స్టార్ట్ బటన్కి లొకేటర్, స్టాప్ బటన్కి లొకేటర్ మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, మీరు ఇంత నేర్చుకున్నా మీకు అందుకే చెప్తున్నాను మరి మీ ఫస్ట్ కా నుంచి మీరు జాబ్ చేయడం చాలా ఈజీ. ట్రస్ట్ మీ, యు ఆర్ ఏబుల్ టు డూ ద జాబ్ 100%. ఇఫ్ యు ఆర్ ఒక 1 year క్రితం వేరండి, జాబ్ చేయడం చాలా కష్టం ఉండేది. ఎందుకంటే మీకు కోడ్ రాయడం వచ్చేది కాదు, మీకు ఏం రాయాలి ఏం చేయాలి అని అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చింది. చూడండి, ఇప్పుడు మొత్తం చాట్‌జీపీటీ రాసింది చూడండి. జస్ట్ నేను లొకేటర్స్ అప్డేట్ చేసుకోవడమే. చాట్‌జీపీటీ కొన్నిసార్లు డమ్మీ లొకేటర్స్ ఇస్తుంది, ఆ లొకేటర్స్ రిమూవ్ చేసేసి నేను నా లొకేటర్ పెట్టుకోవడమే సింపుల్గా. ఏది ఎక్కడైతే నాకు లొకేటర్ ఉందో మిగతాదంతా నువ్వేం టచ్ చేయక్కల్లా, అదే చూసుకుంటుంది. అంత ఈజీ అండి. ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చి మన పని అంత ఈజీ చేసేస్తుంది అనమాట. ఓకే, ఇంకేమైనా అడుగుతారండి క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా? చెప్పండి. అవును, అలా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇలాగ ఇట్లా టెస్ట్ కేసు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ 5 రన్ చేస్తున్నాను నేను. ఈ 5 రన్ చేస్తున్నప్పుడు నాకు సెకండ్ది ఫస్ట్ రన్ అవ్వాలి, ఫిఫ్త్ది సెకండ్ రన్ అవ్వాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు, దీన్నే ఆర్డరింగ్ కాన్సెప్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10 టెస్ట్ కేసెస్ ఉన్నాయి, ఆ 10 టెస్ట్ కేసెస్లో నువ్వు యూ వాంట్ టు రన్ ఓన్లీ మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 10th టెస్ట్ కేసు ఫస్ట్ రన్ అవ్వాలన్నమాట. ఫస్ట్ టెస్ట్ కేసు వచ్చే 10th రన్ అవ్వాలి. సో హౌ టు డూ దట్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే హౌ టు రన్ అ టెస్ట్ కేసెస్ ఇన్ డిఫరెంట్, ఐ మీన్ ఫస్ట్ టెస్ట్ కేస్ యాజ్ ఎ 10th టెస్ట్ కేస్, 10th టెస్ట్ కేస్ యాజ్ ఏ ఫస్ట్ టెస్ట్ కేస్. అప్పుడు మనకి అడుగుతారు, మనం ఏంటి ఆర్డరింగ్ వాడతామండి జనరల్గా. ఇక్కడ మనం @ ఇలా టెస్ట్ ఉంది కదా, అది మీకు చెప్తానండి. ఈ కాన్సెప్ట్ మీకు చెప్తాను, ఇంపార్టెంట్ అది. ఆర్డరింగ్ అని గ్రూపింగ్ అని ఉంటుంది, అవే మనం నేర్చుకుంటాం అన్నమాట గోయింగ్ ఫార్వర్డ్. క్లాసెస్లో ఏంటంటే ఆటోమేషన్ టెస్ట్ కేస్ మీరు ఈజీగానే రాసేస్తారండి. మీకు ఈ 2 లైన్లు గుర్తుంటే ఆల్రెడీ రియల్ టైంలో అన్నీ ఉంటూనే ఉంటాయి. మీకు జస్ట్ ఈ మెథడ్ ఏంటి, ఈ TestNG.xml ఫైల్ దేనికి, ఎలా వాడాలి ఏంటని తెలియాలి. ఈ TestNG.xml ఫైల్ ఉంది కదా, ఇందులో మనం ఎలా యాడ్ చేయాలి, ఏ టెస్ట్ కేసుని రన్ చేయాలంటే ఏం చేయాలి, ఓకేనా. అలాగే ఫ్రేమ్వర్క్ గురించి చెప్తాను మీకు. నాకు తెలిసి మీకు ఈ టెస్ట్ కేసు రాయడం అర్థమై ఉంటుందండి, అంతా మర్చిపోండిలే. ఇది ఎలా రాయాలి, వెబ్ డ్రైవర్ ఈ లైన్ రాస్తే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుద్ది. ఈ లైన్ driver.get అని రాసి ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తే వెబ్సైట్ యూఆర్ఎల్ ఓపెన్ అవుద్ది. తర్వాత మీరు దేని మీద అయితే క్లిక్ చేయాలనుకుంటున్నారో దానికి లొకేటర్ కాపీ చేసుకొని driver.findElement అని ఇచ్చి క్లిక్ మెథడ్ వాడాలి. ఇన్ కేస్ అది ఉందా లేదని వెరిఫై చేయాలంటే driver.findElement అని ఇచ్చి బై ఎక్స్పాత్ ఇచ్చి దాన్ని వెరిఫై చేయాలి. మీరు లొకేటర్ ఏదైనా వాడచ్చు. మనకు ఆటోమేషన్లో మనకి సెలీనియంలో లొకేటర్స్ ఏంటి, జనరల్గా 8 లొకేటర్స్ ఉన్నాయండి, 8 లొకేటర్స్.
వీ హ్యావ్ 8 లొకేటర్స్. మీకు అన్నీ గుర్తుండకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడు కూడా ఎక్స్పాత్ని మర్చిపోకూడదు మనం. ఎక్స్పాత్ ఐడి, నేమ్, క్లాస్, ఓకే, ట్యాగ్ నేమ్, లింక్ టెక్స్ట్, పార్షల్ లింక్ టెక్స్ట్, సిఎస్ఎస్ సెలెక్టర్. మీకు ఎంట్రీలో ఒకసారి క్వశ్చన్ అడుగుతాడు, విచ్ లొకేటర్ ఇస్ ద ఫాస్టెస్ట్ లొకేటర్. ఈ 8 లొకేటర్లో ఏది ఫాస్టెస్ట్? సిఎస్ఎస్ సెలెక్టర్, ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ లొకేటర్. మీకు వెంటనే ఒక డౌట్ రావచ్చు, మరి ఇది ఫాస్టెస్ట్ అయినప్పుడు ఎక్స్పాత్ ఎందుకు వాడుతున్నాను రావాలి మీకు డౌట్. ఇట్ ఇస్ ద ఫాస్టెస్ట్ లొకేటర్. ఈ లొకేటర్స్ చాలా ఐడియా అంటున్నాను ఏమంటారు కదా, మరి ఎందుకు పద్దాక మీరు ఎక్స్పాత్ అంటున్నారు? మీరు నాకు ఈరోజు 2 క్లాసెస్ చెప్పారు ఇప్పుడు దాకా ఆటోమేషన్ గురించి. నిన్న చెప్పారు, ఈరోజు చెప్పారు. అసలు మీరు సిఎస్ఎస్ సెలెక్టర్ చెప్పలేదు నాకు అసలు అనొచ్చు, ఓకేనా. కానీ ఎక్కువ ఎక్స్పాత్ ఐడి వాడతామండి. కానీ సిఎస్ఎస్ సెలెక్టర్ అనేది వెరీ ఫాస్టెస్ట్ లొకేటర్ అనమాట. కంపేర్ టు ఆల్ ద లొకేటర్స్, సిఎస్ఎస్ సెలెక్టర్ ఇస్ ద ఫాస్టెస్ట్ లొకేటర్, ఓకేనా. మనం ఎక్కువ ఎక్స్పాత్ వాడతాం, లేకపోతే ఐడి కంపెనీని బట్టి. కొంతమంది ఓన్లీ సిఎస్ఎస్ సెలెక్టర్ వాడతారండి, కొంతమంది ఓన్లీ సిఎస్ఎస్ సెలెక్టర్ వాడతారు. అది కంపెనీని బట్టి, ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. ఈ పర్టికులర్ ఎక్కువ ఈ వాడరు. మళ్ళీ ట్యాగ్ నేము, లింక్ టెక్స్ట్, పార్సల్ లింక్ టెక్స్ట్, క్లాసు, ఇవన్నీ పర్టికులర్ పర్పస్ కోసం మాట. కానీ ఐడి, ఎక్స్పాత్, నేము, సిఎస్ఎస్ సెలెక్టర్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కామన్గా వాడతారు ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని. కానీ ఎక్కువగా ఎక్స్పాతే వాడతారు, ఓకేనా. కానీ మీకు ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద లొకేటర్స్ వీ హ్యావ్ ఇన్ సెలీనియం అంటారు. లేకపోతే కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద లొకేటర్స్ ఇన్ ఆటోమేషన్. ఐడి, నేమ్, ఎక్స్పాత్, సిఎస్ఎస్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్, లింక్ టెక్స్ట్, పార్సల్ లింక్ టెక్స్ట్. కొన్నిసార్లు ఏమన్నా క్వశ్చన్ అడుగుతాడు, విచ్ వన్ ఇస్ ద ఫాస్టెస్ట్ లొకేటర్. సిఎస్ఎస్ సెలెక్టర్ ఇస్ ద ఫాస్టెస్ట్ లొకేటర్. వాట్ ఈజ్ pom.xml ఫైల్. pom.xml ఫైల్లో డిపెండెన్సీస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం సెలీనియంతో వర్క్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఆ డిపెండెన్సీ అనేది ఈ ఫైల్లో ఉంటేనే టెస్ట్ కేస్ అనేవి రన్ అవుతాయి. ఇందాక రన్ అవ్వలో చూసారా, ఈ డిపెండెన్సీ రిమూవ్ చేస్తే. అందుకే మనం ఈ pom.xml ఫైల్ ఏంటంటే డిపెండెన్సీస్ మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరు వెళ్ళాలండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకుంటున్నాను, ఇప్పుడు నేను ఎక్కడికో పిక్నిక్కి వెళ్ళాలి, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి, అప్పుడు నేను ఎవరి మీద డిపెండ్ అవుతాను? మా నాన్నగారి మీద, అంతే కదా. మా నాన్నగారు ఇచ్చిన డబ్బుల మీద డిపెండ్ అవుతాను. ఇక్కడ కూడా మీరు ఆటోమేషన్ టెస్ట్ కేసు రాసేటప్పుడు ఏవైతే మనకు కావాలో ఆటోమేషన్ రాయడానికి, ఎక్లిప్స్, జావా ఆటోమేటిక్గా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేస్తాం. మిగతావి ఉన్నాయి చూసారా, సెలీనియం అని, టెస్ట్ ఎన్జీ అని, మిగతావి చాలా ఉంటాయి కావాల్సినవి. అవన్నీ డిపెండెన్సీస్ అంటారన్నమాట. ఆ డిపెండెన్సీస్ అనేవి ఈ pom.xml ఫైల్లో యాడ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు నేను మా నాన్నగారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటేనే నేను పిక్నిక్ కానీ టూర్ కానీ వెళ్ళగలుగుతాను. అలాగే మీరు ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ రాశాక రన్ చేయాలంటే మీరు దానికి సంబంధించిన డిపెండెన్సీస్ అనేవి ఒక ఫైల్లో పెట్టుకోవాలి. ఆ ఫైల్ ఏంటంటే pom.xml ఫైల్ అంటారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు బాబు ఏమడుగుతున్నారంటే అండి, మనకి లొకేటర్స్ ఎక్స్పాత్, సిఎస్ఎస్ సెలెక్టర్ ఉంది. ఇప్పుడు బాబు క్వశ్చన్ ఏంటంటే, విచ్ వన్ ఇస్ ద ఫాస్టెస్ట్ లొకేటర్ అని అడిగారు ఇంటర్వ్యూయర్. సిఎస్ఎస్ సెలెక్టర్ అని ఆన్సర్ చెప్తాడు ఆయన. ఎమ్మని ఇంటర్వ్యూయర్, దెన్ వై యూ ఆర్ యూజింగ్ ఎక్స్పాత్ ఇన్ అవర్ ప్రాజెక్ట్, వై యూ కాంట్ యూజ్ సిఎస్ఎస్ సెలెక్టర్, అది క్వశ్చన్, ఓకేనా. మనము రెండు వాడచ్చండి, కానీ అది కొంతమంది స్పెసిఫిక్గా ప్రాజెక్టు ఇప్పుడు మామూలుగా సిఎస్ఎస్ సెలెక్టర్ ఉంది కదా, మన సిఎస్ఎస్ సెలెక్టర్ అనేది మనం ఎక్స్పాత్ని టెక్స్ట్తో డిజైన్ చేయొచ్చు. టెక్స్ట్ అనే మెథడ్తో వీ కెన్ రైట్ ఎక్స్పాత్, ఓకే. బట్ సిఎస్ఎస్ సెలెక్టర్ వీ కెనాట్ రైట్ బై యూజింగ్ టెక్స్ట్. అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే, మనం ఎక్స్పాత్ రాసేటప్పుడు టెక్స్ట్ వాడి ఎక్స్పాత్ రాయొచ్చు, కానీ సిఎస్ఎస్ సెలెక్టర్ అనేది మనం టెక్స్ట్ను వాడి రాయలేము, ఓకేనా. అలాంటప్పుడు మన ప్రాజెక్టులు అన్నీ టెక్స్ట్లో ఉన్నాయనుకో,
ఐడి మనకి టెక్స్ట్లు ఉన్నాయనుకోండి మన ప్రాజెక్ట్‌లో, అప్పుడు మనం ఏంటంటే సీఎస్ఎస్ సెలెక్టర్ వాడలేం. ఓన్లీ ఎక్స్‌పర్టే వాడాలి. ఇన్ కేస్ మీ ప్రాజెక్ట్‌లో మంచిగా యాట్రిబ్యూట్స్ ఉన్నాయనుకో, అసలు మీకు డౌట్ రావాలి. టెక్స్ట్ అంటే ఏంటి అసల? మీకు చెప్తాను చూడండండి. ఇప్పుడు జనరల్‌గా మీరు లొకేటర్ రాస్తున్నారు కదా! ఇప్పుడు మీరు ఆటోమేషన్ ఇప్పుడు కోడ్ రాస్తాం మనం. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా! దీనికి ఇప్పుడు లొకేటర్ తీసుకోవాలి మీరు. మీరేం చేస్తున్నారు రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్టర్ సబ్‌లోకి వెళ్తున్నారు కదా! కానీ సెలెక్టర్ సబ్ మీ దాంట్లో ఉండదు. కావాలంటే మీ దాంట్లో చెక్ చేయండి. ఎవరైనా చెక్ చేసారా? మీ దాంట్లో ఇది ఉందా సెలెక్టర్ సబ్బు? ఎవరైనా చూసి యాడ్ చేస్తేనే వస్తది కదా! ఇంక లేదనుకో, అప్పుడు మీరేం చేయాలి తెలుసా? దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఉంది చూసారా? ఐఎన్ఎస్ లాస్ట్ ఆప్షన్ ఇన్స్పెక్ట్. దీని మీద క్లిక్ చేయాలండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి. ఇక్కడ హైలైట్ అవుతుంది చూసారా? రైట్ సైడ్ బటన్ నేమ్ స్టార్ట్, క్లాస్ స్టార్ట్. ఇది మీరు లొకేటర్ ఇక్కడ చూసారా? నేమ్ అని ఉంది. మీరు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని నేమ్ అని వాడవచ్చు. అలాగే క్లాస్ వాడుకోవచ్చు. క్లాస్ కూడా ఉంది చూడండి ఇక్కడ మీకు. ఈ ట్యాగ్‌లో దీన్ని ట్యాగ్ అంటారు. బటన్ అని ఉంది చూసారా? ఇలాగ యారో మార్క్ పెట్టుంది కదా! యారో మార్క్ పెట్టినది ట్యాగ్. ఈ ట్యాగ్‌లో మనకి లొకేటర్స్ ఉన్నాయి చూడండి. నేమ్ అని, క్లాస్ అని, అలాగే మనకి నేము, క్లాస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నేము, క్లాస్ లేవనుకో ఇక్కడ. ఇప్పుడు ఈ నేము, క్లాస్ లేవు. ఇప్పుడు నేము వాడలేవు, క్లాసు వాడలేవు. జనరల్‌గా నేము, క్లాస్ ఉన్నాయనుకోండి మీకు. మీ ఇక్కడ నేము, క్లాస్ ఉన్నాయనుకోండి. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు దీనికి లొకేటర్ రాయాలంటే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్తారు. ఇక్కడ మీకు లొకేటర్స్ ఏం చెప్పాను మీకు ఐడి, నేము, ఎక్స్పర్ట్ అని. ఇక్కడ ఏమున్నాయో చూసుకోండి హైలైట్ అవుతుంది చూడండి. ఇక్కడ మీకు వేరే కలర్లో హైలైట్ అవుతుంది. నేమ్ ఉంది, క్లాస్ ఉంది. ఇప్పుడు మీ నేమ్ ఉంది కాబట్టి నేమ్ డైరెక్ట్ వాడుకోవచ్చు. ఇవి నేమ్ని కాపీ చేసుకోండి. స్టార్ట్ అని ఉంది కదా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అని ఉంది కదా, ఆ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నదాన్ని కాపీ చేసుకోవాలి. చేసుకున్నాక మీరు మీ టెస్ట్ కేసులోకి వెళ్ళి ఇక్కడ వాడదాం చూడండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఎక్స్పాత్ కాదు. ఇక్కడ ఎక్స్పాత్ని కాకుండా మనం ఏం చేద్దామంటే మీకు అర్థం కావడం కోసం లొకేటర్ నేమ్ వాడదాం. నేమ్ వాడి ఆ నేమ్ ఇక్కడ చూసారా? నేమ్ వాడాం. అలాగే ఇక్కడ కింద క్లాస్ వాడదాం స్టాప్ బటన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ బటన్కి మనం ఏం చేద్దామంటే బై డాట్ ఇక్కడ కూడా క్లాస్ వాడదాం. డాట్ క్లాస్ ఓకే ఇక్కడ పెట్టి స్టాప్ బటన్ కదా, ఈ స్టాప్ బటన్ మీద క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇన్స్పెక్ట్లోకి వెళ్తే క్లాస్ ఉంది కదా, ఇక్కడ చూడండి క్లాస్ ఉంది కాబట్టి ఈ స్టాప్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ పెట్టండి. ఓకేనా? క్లాస్ స్పెల్లింగ్ తప్ప రావట్లేదు. బై డాట్ సిఎల్ఏ ఎస్ఎస్ మేబీ తప్పు చూపిస్తుంది. చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ మన క్లాస్ ఇక్కడ నేమ్ వాడి ఇక్కడ క్లాస్ ఆడు. ఇన్ కేసు మనకి ఇక్కడ నేము, క్లాస్ లేదండి. ఇన్ కేసు ఇక్కడ నేము లేదు, క్లాసు లేదు. మనం అలాంటప్పుడు ఎలా లొకేటర్ రాయాలి? ఇక్కడ టెక్స్ట్ అని చూడండి, స్టాప్ అని, నార్మల్ టెక్స్ట్ స్టాప్ అని, దీన్ని టెక్స్ట్ అంటారు. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ను వాడి రాయొచ్చు. ఎక్స్పాత్ డబల్ స్లాష్ ఇచ్చి స్టార్ పెట్టి టీఎక్స్ టెక్స్ట్ అని పెట్టి ఇలా. ఇప్పుడు చూడండి స్టాప్ బటన్ హైలైట్ అవుతుంది చూడండి. నేను కొడుతుంటే స్టాప్ బటన్ కింద హైలైట్ అవుతుంది చూడండి. నేను కొడుతున్నాను చూడండి ఇక్కడ చూడండి. చూసారా? ఇక్కడ 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 చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ రాస్తే నేను టెక్స్ట్ని బేస్ చేసుకొని రాశాను అనమాట. అంటే ఇక్కడ మన కంటికి కనిపిస్తుంది కదా, ఎస్టీఓపి ఇంగ్లీష్లో రాశాడు. ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ని బేస్ చేసుకొని రాశాను ఎక్స్పాత్. కానీ మీరు ఇక్కడ ఏమీ లేవు, ఐడి లేదు, నేమ్ లేదు, ఏమీ లేవు. అలాంటప్పుడు మీరు సిఎస్ఎస్ రాయలేరు, ఓన్లీ ఎక్స్పాతే వాడగలరు. టెక్స్ట్ని బేస్ చేసుకుని కూడా ఎక్స్పాత్ రాయొచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ సింపుల్ అలర్ట్ ఉంది చూసారా? దీనికి నేను ఎక్స్పాత్ రాస్తాను చూడండి. సింపుల్గా డబల్ స్లాష్ ఇచ్చి స్టార్ ఇచ్చి టెక్స్ట్ అని పెట్టి సింపుల్ స్పేస్ ALERT అలర్ట్. చూసారు? అలర్ట్ హైలైట్ అయింది, సింపుల్ అలర్ట్ అని. అంటే మీరు ఎక్స్పాత్ అనేది టెక్స్ట్ని బేస్ చేసి కూడా రాయొచ్చు అన్నమాట మీరు. ఇవన్నీ అంత డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. జస్ట్